పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు చూద్దాం. Justice, we want justice. We demand justice. We want justice. We want We want justice. We want justice. We want justice. We demand 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 justice. AP Reorganization Act. Implement. AP Reorganization Act. Implement. AP Reorganization Act. Implement. AP Reorganization Act. Implement. We demand justice. 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 We demand Andhra Pradesh implement Andhra Pradesh Reorganization Act. Implement Andhra Pradesh Reorganization Act. We demand justice. We want justice. We want justice. We demand justice. We demand justice. We want justice. We want చట్టం అమలు చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ విభజన 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 చట్టం అమలు చేయాలి. విశాఖపట్నం రైల్వే జోన్. We want రైల్వే జోన్. We want రైల్వే జోన్. We want రైల్వే జోన్. We want రైల్వే జోన్. We demand రైల్వే జోన్. We want రైల్వే జోన్. We want రైల్వే జోన్. పార్లమెంటు బడ్జెట్ పార్లమెంట్ రెండో దశ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమవుతున్నాయి. దేశంలో చోటు చేసుకున్న అనేక పరిణామాల నేపథ్యంలో ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ధర్నాకు దిగాయి. ఒకవైపు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులను మోసం చేశారు, బ్యాంకుల సొమ్మంతా ఎక్కడికి పోయిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ధర్నా చేస్తుంటే గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కోసం అమలు చేయాలని, పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలను అమలు చేయాలని, న్యాయం చేయాలని, రాష్ట్రానికి న్యాయం చేయాలని, రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నారు కాబట్టి న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేస్తున్నారు. సో వీటికి సంబంధించి అనేక విధాలుగా చేస్తున్నారు. వీటిలో ఏమేమో అంశాలు ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు, ఈ సమావేశాల్లో ఎటువంటి అంశాలు రేజ్ చేయబోతున్నారు, ఈ సమావేశాల ఆధారంగా ఏ అంశాలను సాధించబోతున్నారు అనేది టీడీపీ ఎంపీలను అడిగే తెలుసుకుందాం. సార్, ఈరోజు ధర్నా మళ్ళీ చేస్తున్నారు. గతంలో డిమాండ్ చేశారు మీరు, ఆ డిమాండ్ ప్రకారం ఏం సాధించారు? ఈ రోజు మళ్ళీ ధర్నా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 29 సార్లు ఢిల్లీ వచ్చారు. ప్రధానమంత్రి గారితో సహా కేంద్ర మంత్రులు రకరకాల కలవడం జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి 19 అంశాలని ప్రస్తావించడం జరిగింది. వాటిల్లో ప్రత్యేక హోదా కానీ, మరి పోలవరం కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ ఇలాంటి చాలా ముఖ్యమైన అంశాలని 4 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి సముద్రంతో సహనం ఉంది. మరి ఈ రోజు ఆయన 18 గంటల రోజు కష్టపడుతూ రాష్ట్రాన్ని నవేంద్రప్రదేశ్ చేయాలని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు సహాయం ఉంటే రాష్ట్రం మరింత ముందుకెళ్తుంది. తక్షణం మరి లోటు బడ్జెట్ కానీ, ఆ రోజున ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఆ డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి తప్పనిసరిగా లోటు బడ్జెట్ కానీ, ఆ ప్యాకేజీ డబ్బులు కానీ, మరి అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు, ఇలాంటి అంశాలు కూడా సత్వరం పరిష్కరించాలి. ఈ పార్లమెంట్ సెషన్స్ లో ఈ సమస్యలు పరిష్కరించే వరకు కూడా 2 హౌస్లను కూడా స్తంభింపజేస్తామని తెలియజేస్తారు. ఇప్పటికే మీరు ఈ రోజు వరకు డెడ్ లైన్ విధించారు తెలుగుదేశం పార్టీ తరఫున, కానీ ఆ డెడ్ లైన్ ఏ విధంగా వచ్చింది? ఎంతవరకు చర్చలు ఎంతవరకు వచ్చాయి? ఏమీ లేదు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. గత పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు చెప్పిన మాటకు ఒక్కదానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు నిలబడి దానికి సరైన సమాధానం ఇచ్చిన పరిస్థితి ఏమాత్రం కనపట్లేదు. ఏమన్నంటే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ వాళ్ళని పిలిచాము, మాట్లాడుతున్నామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు గత సెషన్స్లో పార్లమెంట్లో చెప్పారు. వాళ్ళు ఒకరోజు వచ్చారు, వీళ్ళు ఏం చెప్పారో తెలియదు, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ మధ్యలో కొత్తగా ఒక పాట మొదలెట్టారు అరుణ్ జైట్లీ గారు. అదేంటంటే ఫార్ములా అంటాడు. ఏంటి ఫార్ములా? ఇదేమన్నా ఫార్మా కంపెనీయా? ఆ ఫార్మా ఏదో ఓపెన్ చేయి, ఇవాళ హౌస్లో చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు ఏం ఫార్మా చెప్పారు,
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పారో చెప్పాలి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తెలుగు రాష్ట్రాలని చిన్నచూపు చూడాలనే భావన ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. నెల రోజులు గత నెలలో జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మా వాణి వినిపించాము. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు వెలబుస్తూ ఉన్నారు. అసలు జరిగింది ఏంటి, ఎందుకు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీకున్న కష్టం ఏంటి అని చెప్పి పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో భాగస్వాములు కాదా? మా ఏమన్నా ప్రత్యేకమైన దేశాలా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు? ఎందుకండి ఈ చిన్న చూపు? సహనాన్ని పరీక్షిస్తే అది మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా చెప్పాలో, ఎట్లా మా డిమాండ్స్ నెరవేర్చుకోవాలో తెలుసు. ఇవాళ తెలుగు వాళ్ళకి కొత్త ఏం కాదు, గతంలో కూడా ఇటువంటి సమస్యలకి పరిష్కారం చేసుకోగలిగాం. కాకపోతే సహనంతో పరిష్కరించుకోవాలనే ఒక మంచి భావంతో ముందుకు పోతా ఉన్నాం. మా మంచితనాన్ని అసమర్థత తీసుకుంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి విన్నవిస్తాను. సార్, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో న్యాయం చేసింది. బీజేపీ తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఎటువంటి లోటు చేయలేదు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రత్యేక హోదా నిమిత్తంగా ఒక ప్యాకేజీ నిర్ణయించి సెప్టెంబర్లో అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు, మీకు ప్యాకేజీ నిమిత్తంగా 16,000 కోట్లు ఇస్తామని. ఇవాళ వరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. 7 నెలలు సమయం గడిచిపోయింది. ఒక ప్రకటన చేసిన తర్వాత మీరు దాన్ని అమలు చేయడానికి 7 నెలలు టైం తీసుకుంటా ఉంటే మా యొక్క I also warned Sonia Gandhi in Krishna farm. She never bothered. Now what? చెప్తున్నారు, ఏ విషయం కూడా మీరు ఫైనలైజ్ చేయట్లేదు. మేము చాలా కాలంగా ఓర్చుకున్నాం, మాకు ఇవాళ Please provide all the facilities which you have promised, at the bifurcation time. Please do it. Otherwise, you are going to face bad time. Yeah. What is message for Modi? No, the bifurcation promises are not fulfilled. So they have to do it. That's వస్తే మంచిది, మేము మా స్ట్రాటజీ మార్చుతాము, కానీ రాకపోతే ఇది కంటిన్యూ చేస్తాం. విభజన చేయకూడదు అన్నప్పుడు ఇది మంచిది కాదని చెప్పి సార్ Question. Not now. No. This is not fair. What is all this thing? No. This is not fair. Supplementary to 5 madam. Yes. You have any supplementary? Yes. Please don't do that. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 29 సార్లు ఢిల్లీ వచ్చారు. ప్రధానమంత్రి గారితో సహా కేంద్ర మంత్రులు రకరకాల కలవడం జరిగింది. ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి 19 అంశాలని ప్రస్తావించడం జరిగింది. వాటిల్లో ప్రత్యేక హోదా కానీ, మరి పోలవరం కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ ఇలాంటి చాలా ముఖ్యమైన అంశాలని 4 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి సముద్రంత సహనం ఉంది. మరి ఈ రోజు ఆయన 18 గంటల రోజు కష్టపడుతూ రాష్ట్రాన్ని నవేంద్రప్రదేశ్ చేయాలని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు సహాయం ఉంటే రాష్ట్రం మరింత ముందుకెళ్తుంది. తక్షణం మరి లోటు బడ్జెట్ కానీ, ఆ రోజున ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఆ డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి తప్పనిసరిగా లోటు బడ్జెట్ కానీ, ఆ ప్యాకేజీ డబ్బులు కానీ, మరి అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు, ఇలాంటి అంశాలు కూడా సత్వరం పరిష్కరించాలి. ఈ పార్లమెంట్ సెషన్స్ లో ఈ సమస్యలు పరిష్కరించే వరకు కూడా 2 హౌస్లను కూడా సమీపజేస్తామని తెలియజేస్తారు. ఇప్పటికే మీరు ఈ రోజు వరకు డెడ్ లైన్ విధించారు తెలుగుదేశం పార్టీ తరఫున, కానీ ఆ డెడ్ లైన్ ఏ విధంగా వచ్చింది, ఎంతవరకు చర్చలు ఎంతవరకు వచ్చాయి? ఏమీ లేదు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. గత పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు చెప్పిన మాటకు ఒక్కదానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు నిలబడి దానికి సరైన సమాధానం ఇచ్చిన పరిస్థితి ఏమాత్రం కనపట్లేదు. ఏమన్నంటే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ వాళ్ళని పిలిచాము, మాట్లాడుతున్నామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు గత
సెషన్స్లో పార్లమెంట్లో చెప్పారు. వాళ్ళు ఒకరోజు వచ్చారు, వీళ్ళు ఏం చెప్పారో తెలియదు, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ మధ్యలో కొత్తగా ఒక పాట మొదలెట్టారు అరుణ్ జైట్లీ గారు. అదేంటంటే ఫార్ములా అంటాడు. ఏంటి ఫార్ములా? ఇదేమన్నా ఫార్మా కంపెనీయా? ఆ ఫార్మా ఏదో ఓపెన్ చేయి, ఇవాళ హౌస్లో చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు ఏం ఫార్మా చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పారో చెప్పాలి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తెలుగు రాష్ట్రాలని చిన్నచూపు చూడాలనే భావన ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. నెల రోజులు గత నెలలో జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మా వాణి వినిపించాము. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు వెలబుస్తూ ఉన్నారు. అసలు జరిగింది ఏంటి, ఎందుకు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీకున్న కష్టం ఏంటి అని చెప్పి పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో భాగస్వాములు కాదా? మా ఏమన్నా ప్రత్యేకమైన దేశాలా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు? ఎందుకండి ఈ చిన్న చూపు? సహనాన్ని పరీక్షిస్తే అది మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా చెప్పాలో, ఎట్లా మా డిమాండ్స్ నెరవేర్చుకోవాలో తెలుసు. ఇవాళ తెలుగు వాళ్ళకి కొత్త ఏం కాదు, గతంలో కూడా ఇటువంటి సమస్యలకి పరిష్కారం చేసుకోగలిగాం. కాకపోతే సహనంతో పరిష్కరించుకోవాలనే ఒక మంచి భావంతో ముందుకు పోతా ఉన్నాం. మా మంచితనాన్ని అసమర్థత తీసుకుంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి విన్నవిస్తాను. సార్, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో న్యాయం చేసింది. బీజేపీ తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఎటువంటి లోటు చేయలేదు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రత్యేక హోదా నిమిత్తంగా ఒక ప్యాకేజీ నిర్ణయించి సెప్టెంబర్లో అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు, మీకు ప్యాకేజీ నిమిత్తంగా 16,000 కోట్లు ఇస్తామని. ఇవాళ వరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. 7 నెలలు సమయం గడిచిపోయింది. ఒక ప్రకటన చేసిన తర్వాత మీరు దాన్ని అమలు చేయడానికి 7 నెలలు టైం తీసుకుంటా ఉంటే మా యొక్క రాష్ట్ర సమస్యలు ఎప్పటికి పరిష్కరిస్తారు? ఇవాళ మేము మిత్రపక్షంగా మీతో చేరింది మాకు ఆంధ్రప్రదేశ్ న్యాయం చేస్తారని. మాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మీరన్నా న్యాయం చేస్తారని చెప్పి మీకు మిత్రపక్షంగా చేరాం. మీరు కూడా మమ్మల్ని 4 సంవత్సరాలుగా మభ్య పెడుతున్నారు, అన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఏ విషయం కూడా మీరు ఫైనలైజ్ చేయట్లేదు. మేము చాలా కాలంగా ఓర్చుకున్నాం, మాకు ఇవాళ ఓర్చుకునే శక్తి లేదు. మాకు వెంటనే మా సమస్యలన్నీ కూడా విభజన బిల్లులో పెట్టిన 19 అంశాలు కూడా మీరు వెంటనే అమలు చేయాలి. మేము మిత్రపక్షంగా ఉన్నాం, మిత్రధర్మం పాటించండి, మిత్రులకు అన్యాయం చేయొద్దు. మీరు ఇవాళ రోజున మేము వీధికి ఎక్కాల్సిన పరిస్థితి మీరే కల్పించారు. మీరు కనుక సమస్యలు పరిష్కారం చేసి ఉంటే మేము ఇవాళ మీ మీద నిరసన తెలియపరచాల్సిన అవసరం లేదు. ఈ అనర్థాలన్నిటి కారణం మీరే. దయచేసి మీ యొక్క పద్ధతి మార్చుకుని వెంటనే ఆంధ్రప్రదేశ్కి చేయవలసిన న్యాయం 19 అంశాలు కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వారు కనుక ఇంప్లిమెంట్ చేయడంలో మరింత జాప్యం కనుక చేసేటైతే ఈ పోరాటం ఇలాగే కొనసాగుద్ది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత మూల్యం చెల్లించిందో భవిష్యత్తులో మీరు కూడా అంతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మిత్రపక్షం పాటిస్తున్నాము, మిత్రధర్మం పాటిస్తున్నాము, మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి రాష్ట్రానికి అన్ని రకాల న్యాయం చేశాము, రైల్వేలో నిధులు కేటాయించాము, మిగతా రాష్ట్రాలకు సమానంగా మీకు నిధులు ఇస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ మీరు దీనికి భిన్నంగా చెప్తున్నారు. ఏమి లేదు, అంతా ఉంటుందానండి, అన్ని కాకి లెక్కలు చెప్తున్నారండి. ఆ లెక్కలు కరెక్ట్ కాదు, లెక్కలు కరెక్ట్ కాదండి. స్పెషల్ ప్యాకేజీ సంబంధించి కూడా ఏమి రాలేదు, స్పెషల్ స్టాటస్కి స్పెషల్ ప్యాకేజీకి కూడా ఏమి రాలేదు, ఏమి రాలేదండి. ఉంటే చెప్తున్న లెక్కలు చెప్తున్నారు అంతే. లెక్కలు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవకాశాలు కల్పించలేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడలేదు అని చెప్తున్నారు. అయితే మరోవైపు ఇక్కడ మాగంటి బాబు ఉన్నారు. మాగంటి బాబు బైబిల్ తోటి, అదేవిధంగా ఖురాన్ తోటి, భగవద్గీత, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం తోటి, మాగంటి బాబు గారు బైబిల్ తోటి వీటన్నిటితోటి ఎందుకు మీరు ఈ రకంగా నిరసన ఎందుకు చేస్తున్నారు? మీరు బైబిలు, అదేవిధంగా ఖురాను, భగవద్గీత, వెంకటేశ్వర స్వామి ఫోటో ఎందుకు తీసుకొచ్చారు? దీని ద్వారా ఎందుకు నిరసన చెప్తున్నారు? 2014 ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర సాక్షిగా ఈ ఆంధ్రప్రదేశ్ని రెండో రాజధానిగా, ఢిల్లీ రాజధాని కన్నా మించిగా చేస్తామని చెప్పిన ఆయన దాదాపు ఆయన మర్చిపోయాడేమో. 4 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు 130 కోట్ల జనాభా సంబంధించిన రాష్ట్రాన్ని, దేశాన్ని 5 కోట్ల జనాభాను మర్చిపోయారన్న ఉద్దేశంతోనే ఇవాళ ఆయనకు చూపించి అయ్యా మీరు గుర్తుంచుకుని మాకు న్యాయం చేయండి అని చెప్పడానికే నిదర్శన కార్యక్రమం. తప్పనిసరిగా మేము ఏదైతే సాధించాలనుకున్నామో హోదా విషయంలో కానీ, ప్రత్యేక ఇంటెన్సివ్లో కానీ అన్నీ కూడా మేము చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రాన్ని ప్రయోజనాలన్నీ కూడా కాపాడతాకే భగవద్గీత, బైబిల్, ఖురానా తీసుకొచ్చి ఆ సాక్షిగా చూపిద్దామని ఉద్దేశంతోనే వెంకటేశ్వర తీసుకొచ్చాం. మనం తిరుపతి నుంచి తెప్పించి వెంకటేశ్వర గుర్తు చేయాలనే మా ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నాం.
తిరుపతిలో ఇచ్చినటువంటి హామీ సాక్షిగానే తిరుపతిలో పేర్కొన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఇచ్చినటువంటి హామీ చూపించాలని, ఆ హామీని నెరవేర్చే విధంగా తాము ఒత్తిడి తీసుకురావడం కోసమే చేస్తున్నట్లుగా మాగంటి బాబు చెప్తున్నారు. మరోవైపు ఎంపీలంతా కూడా ఇప్పుడు ధర్నా చేస్తూ ఉన్నారు. ఎంపీలు సార్ చెప్పండి, ఈ రోజు ధర్నా ప్రకారం మీరు ఏ అంశాలను ప్రధానంగా డిమాండ్ చేయబోతున్నారు? మనకు రావాల్సినవన్నీ డిమాండ్ చేస్తున్నాము, కానీ ముఖ్యంగా ఒకటి క్లారిఫై చేయాలా. ముందు నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు కావాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాము. 2016 నవంబర్లో అరుణ్ జైట్లీ గారు ప్యాకేజ్ మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంక ఉండదు, జిఎస్టీ వస్తూ ఉంది, ఆ ఎగ్జామ్షన్స్ కూడా పోతాయి, స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఉండేవన్నీ మీకు ఇస్తాము, ప్యాకేజ్లో ఇస్తామని చెప్పేది జరిగింది. వాళ్ళు నమ్ముకొని ఒప్పుకున్నాము. కానీ 2016 నుంచి ఇప్పుడు చూస్తే ఇంతవరకు ఆ ప్యాకేజ్లో చెప్పిన ఇంతవరకు ఒక్కటి కూడా ఫుల్ చేయలేదు. కాబట్టి మళ్ళీ మేము స్పెషల్ కేటగిరీ స్టేటసే డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు మిగతా స్టేట్స్ అందరికీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరు తీసేశారు, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండే బెనిఫిట్స్ అన్నీ ఆ స్టేట్స్కి ఇస్తున్నారు. ఆ బెనిఫిట్స్ అన్నీ మనకు కూడా ఇవ్వాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరు వాడతారో లేకపోతే ఇంకే వేరే పేరు వాడతారో అది మనకు అనవసరం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ ఈక్వివలెంట్, అది మన డిమాండ్. దాని కాకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండే 19 ఐటమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలా. మన్మోహన్ సింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ రాజ్యసభ అష్యూరెన్స్ ఇచ్చిన అన్నీ ఫుల్ఫిల్ చేయాలా. కానీ ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ ఈక్వివలెంట్. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మనకేమిచ్చారు? ఎక్సెలరేటెడ్ డిప్రిషియేషన్, అట్లాగే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇచ్చారు. ఈ రెండే ఇచ్చారు. కానీ మిగతా స్టేట్స్ అప్పుడు బెనిఫిట్స్ ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్, సేల్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ ట్యాక్సెస్ అన్నీ తీసేశారు కాబట్టి సిజిఎస్టీ ఎగ్జామ్షన్, ఐజిఎస్టీ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. స్పెషల్ ఇంత ముందు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళందరికీ ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి మనకు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఓర్ ఈక్వివలెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి ఈక్వలెంట్ గా ఎంత అయితే ఉంటుందో అంత మొత్తం ఇవ్వాలని చెప్తున్నారు. అయితే లోక్సభలో ఎటువంటి వ్యూహం అనుసరించబోతున్నారు, ఏ అంశాలు చేయబోతున్నారు, అదేవిధంగా రాజ్యసభలో ఏం చేయబోతున్నారు అనేది ఇరువురు రాజ్యసభ లోక్సభ నేతలు ఉన్నారు. సార్, లోక్సభలో ఎటువంటి యాజిటేషన్ కి మీరు ఇవాళ చేయబోతున్నారు? ఇప్పుడు మొట్టమొదటిగా గాంధీ గారు విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులందరూ కూడా చేయడం జరిగింది. అలాగే మరి కాసేపట్లో 11 గంటలకి హౌస్ మొదలవుతుంది కాబట్టి హౌస్లో కూడా ఇదే విధానంతో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు 19 అంశాలతో కూడుకున్నటువంటి ఏదైతే ఆంధ్రకు సంబంధించినటువంటి సమస్యల మీద మేము మరొకసారి గలం ఎత్తబోతా ఉన్నాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ లోటు కానీ ఇతరత్ర అంశాలు కానీ మాకు చేయమని కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక దఫాలుగా మరి ఇక్కడ రావడం జరిగింది. మరి మేము ఆ రకంగానే మరి రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విధి విధానాల భాగంగా మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఆ రకంగానే ఇప్పుడు మరి హౌస్లో కూడా ఇదే విధానాన్ని మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ఉద్దేశంతో ఈ యొక్క ఆందోళన ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. సార్, రాజ్యసభలో ఏం చేయబోతున్నారు? రాజ్యసభలో నోటీసులు ఇచ్చారా? ఏం చేయబోతున్నారు? ఈరోజు ఉదయమే 267 నోటీస్ ఇచ్చాం. నేనే స్వయంగా వెళ్ళి రాజ్యసభలో నోటీస్ అందజేశాను. మొత్తం సభ సస్పెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించే మాట్లాడాలి, ఆ హామీలు నెరవేరాలి అని చెప్పేసి ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా రాజ్యసభలో ఆందోళన కొనసాగిస్తాం. ఇది రాజ్యసభలో ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఎంపీలంతా కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే రకమైనటువంటి ఆందోళన ఇకపై కూడా కొనసాగిస్తామని ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ వచ్చే వరకు ఈ ఆందోళన విరమించలేదని అటు సభ లోపల సభ బయట రెండు చోట్ల కూడా ఇదే రకమైన ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తా ఉన్నారు. అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ. Before I go to 0 hour, please. Before I go to 0 hour. Ramachandra Rao, no poster, no banner, please. No poster and no banner. No poster and no banner. Please. Honorable members, what is this? Please go to your seats. Please go to your seats. The House is adjourned to meet at 11:20.